మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే మ్యాగీ తోటి పకోడీ చేస్తున్నా. క్రిస్పీగా సూపర్ గా ఉంటాయి. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అట్లనే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనం మ్యాగీ తీసుకోవాలి. మ్యాగీ పకోడీ కదా మెయిన్ మనకు మ్యాగీ. ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. మనం ఇవన్నిటిని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేద్దాం. చూడండి, రెడ్ క్యాప్సికమ్, మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ అయినా తీసుకోండి. ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఒక క్యాప్సికమ్ వీటిని కట్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేయాలంటే దీంట్లో హాఫ్ చేయాలి. చేసిన తర్వాత సేమ్ మనం ఆనియన్స్ ఎట్లా కట్ చేసినా పొడుగ్గా సేమ్ వీటిని అట్లనే పొడుగ్గా కట్ చేయాలి. చూడండి ఇట్లా. చూడండి, క్యాప్సికమ్ ఇట్లా కట్ చేసిన, హాఫ్ పక్కన పెట్టేస్తున్నా, హాఫ్ కట్ చేసిన. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇట్లా కట్ చేసిన. అన్ని కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మ్యాగీ కోసం మనం హాట్ వాటర్ పెడదాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తున్నా. చూడండి, ఒక మ్యాగీని ఇట్లా మొత్తం చూర చేసేసిన. రెండింటిని మాత్రం ఈ హాట్ వాటర్ వేస్తున్నా. నీళ్ళు కొంచెం వేడైనాయి. ఇప్పుడు మ్యాగీని వేద్దాం ఇక డైరెక్ట్. ఎంతమందికి మ్యాగీ వేసేటప్పుడు ఇట్లా పచ్చి మ్యాగీ తినే అలవాటు ఉంది? కామెంట్ చేయండి. నేను మాత్రం ఒక ప్యాకెట్ మ్యాగీ వేస్తే సగం ముత్తదే తినేస్తా చేయక ముందుకే. ఇంకా సగం మ్యాగీ వేసుకొని తింటా. చూడండి, మ్యాగీ అయితే సూపర్ ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు వాటర్ లేకుండా ఇట్లా మొత్తం మ్యాగీని తీసుకొని మనం ఆ బౌల్ వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న కరివేపాకు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అట్లనే ఆనియన్స్. దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపిండి వేస్తున్నా. 2 స్పూన్లు వేస్తున్నా. మనకు కావాలంటే కలిపిన తర్వాత ఇంకో కొంచెం అయినా వేయొచ్చు. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా. మనం పచ్చిమిర్చి వేసినాం కదా కాబట్టి కారం కొంచెమే వేసినా. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ మ్యాగీ మసాలా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి ఒకసారి. ఫస్ట్ మనం స్పూన్ తోటి కలుపుదాం, ఎందుకంటే మ్యాగీ కొంచెం వేడిగా ఉంది కదా కాబట్టి ఫస్ట్ చెయ్యితోటి కలపకండి, కాలుతుంది. వేరే బౌల్లో వేసి కలుపుతున్నా, ఎందుకంటే అది చిన్నగా ఉంటే సరిగా కలపడానికి వస్తలేదు. చూడండి, ఫుల్ వేడిగా ఉంది. కలపడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెడదాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కకు పెట్టిన మ్యాగీని మొత్తం వేయాలి ఇందనే. ఇప్పుడు దీన్ని పకోడీ వేయాలి. ఇక దీన్ని ఏం ఎక్కువ కలపొద్దు, ఇట్లనే కొంచెం తీసి పకోడీ లెక్క చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ కొంచెం వేసిన, వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా, అందుకే కొంచెం పిండి ఉంది. ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఆయిల్ వేడైతే తొందరగా అవుతుంది ఇది.
ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెండో సైడ్ తిప్పాలి. చూడండి అన్నిటిని ఇట్లా రెండో సైడ్ ఇట్లా తిప్పి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయినాయో, మస్తు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు తీద్దాం ఇక వీటిని. మస్తు అంటే మస్తు ఫ్రై అయినాయి. ఓ నేను తీస్తుంటే వండనే ఉంటా అంటున్నాయి. అరే అది మస్తు వచ్చినాయి కదా. ఆయిల్ గిట్ల ఎక్కువ పీల్చుకుంటలేదు, చూస్తుర్రా. చూడండి మన మ్యాగీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. మస్తు వచ్చినాయి, చూడడానికి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో, మస్తు వచ్చినాయి. టేస్టింగ్ టైం. సూపర్గా ఉంది. మస్తు వెరైటీగా ఉంది టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపర్గా ఉంది పకోడీ. మ్యాగీ లవర్స్ అయితే పండుగ చేసుకోండి పకోడీ చేసుకొని. ఒకవేళ మీరు చేసుకోకపోయారు అనుకో అసలు టేస్టే మిస్ అయిపోతారు. అంత బాగుంది. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చకపోయింది అనుకో నాకు కామెంట్ చేసి చెప్పండి ఏం బాగా రాలేదు పకోడీ అని, ఓకేనా. మీరు అట్లా అనే ఛాన్సే లేదు. ఇట్లా తింటుంటే మస్తు కమ్మగా ఉంది, మస్తు ఉంది టేస్ట్, క్రిస్పీగా ఉన్నాయి అట్లనే. అబ్బాయి ఇంకేం చెప్పాలి, ఇంత బాగుంటే ఇంకేం చెప్తాం, తినడం తప్ప. ఇవన్నీ తినేస్తాయిగా నేను. మీరేం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కొత్త కొత్త వంటలు కావాలి కదా మీకు. ఇలాంటి కొత్త కొత్త వంటలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తొందరగా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.